లార్డ్ ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనము చాలా రొటీన్ క్యాజువల్ టాక్ మాట్లాడుకుందాం. అసలు మనం బ్రతికేంది అనేది మనం చాలా ఆలోచించాల్సిన విషయం. అసలు మనం ఎందుకు బతుకుతున్నాం అనేది ఒకసారి ఆలోచిస్తే చిన్నప్పుడా గుర్తుండదు. చిన్నప్పటి నుంచి చదువులకు వెళ్ళేసి పొద్దున్న క్యారీలు కట్టుకొనేసి ఆటలాడుకొని గొడవ ఆడేసి మనం ఇంటికి వచ్చేసి అలసిపోయి పడుకోవటం, ఇదే పని అయిపోతుంది. ఆదివారాలు వస్తే మనం సినిమాలు గట్ట చూసేసి ఇట్లా బ్రతకటం ఇలా అయిపోయిన తర్వాత ఓకే ఒక యవ్వనానికి వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. కొద్దిగా నడి వయసుకి వచ్చిన తర్వాత మనిషి బతుకులకంటూ కొన్ని ఉంటాయిగా, పెళ్ళి ఆలన పాలన పిల్ల జల్ల అని చూసుకుంటాం. తర్వాత ముసలోడు అయిపోతాం, ముసలోడిన తర్వాత ఒక్కడ మిగిలిపోతాం, తర్వాత అనారోగ్యం వచ్చింది చచ్చిపోతాం, మట్లో వేయకపోతాం. దాని మధ్యలో మనం జీవితం గురించి ఎన్నో ఆలోచిస్తాం, ఎన్నో చేస్తాం, ఎన్నో ఊహల్లో మనం అవి జరుగుతాయా జరగవా అని అనుకోం, కానీ ప్రతి దాని గురించి గొప్పగా ఆలోచిస్తాం. అది జీవితం మనం ఆలోచించేది. కానీ దేవుడు జీవితాన్ని ఎలా చేశాడనేది కూడా చాలా ముఖ్యమైనది. దేవుడు మొట్టమొదటిగా బైబిల్ నుంచి చూస్తే దేవుడు మనల్ని మొట్టమొదటిగా అధికారులుగా చేశాడు. అంటే భూమి మీద ఉన్న జంతువులు కావచ్చు, పశువుల్ని కావచ్చు, పక్షుల్ని కావచ్చు, అలాగే జలంలో ఉన్న జీవులు కావచ్చు, అన్నిటిని మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చి వాటిని ఏలమన్నాడు. అలాగే భూమిని ఇచ్చాడు సేద్యపరచుకోమని, పండ్లు ఇచ్చాడు తినడానికి, కూరగాయలు ఇచ్చాడు తినడానికి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవుడు మనకి రెండవదిగా చాలా ముఖ్యమైన విషయం ఆయన గమనించింది. అదేంటంటే దేవుడు మనతో సహవాసంగా ఉండాలనుకోవటం. అది ప్రతిరోజు దేవుడు చేసేవాడు. ఒక రెస్పాన్సిబిలిటీగా దేవుడు దాన్ని నిర్వర్తించేవారు. ఎలా అంటే ప్రతిరోజు చల్లపోటన ఆదం గారితో దేవుడు వచ్చేసి ఆదం ఏం చేసావు ఈరోజు అనేసి ఒక కమ్యూనికేషన్ అంతా అడిగేవాడు. అలాంటి సత్సంబంధం ఉండేది. అలాంటి కమ్యూనికేషన్ పోవడానికి రీజన్ ఏంటి అంటే పాపం. ఆ పాపాన్ని తీసేయడానికి పెద్ద స్కెచ్ చేశారు యేసు ప్రభువు వారు. అంటే ఒక దేవుడు మన సృష్టికర్త ఒక స్కెచ్ చేశారు. ఏంటి అంటే మనిషిగానే వచ్చేసి పాపానికి శిక్ష అంతా పరిశుద్ధంగా తను బతికి ఆ పరిశుద్ధతని మనకి గురిగా పెట్టి మనల్ని మన పాపం అంతటిని తన శరీరం మీద వేసుకొని మోసేసి మన పాపాన్ని తొలగించేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరలోకానికి ఇక ఎవ్వరూ విడదీయలేని ఓ రిలేషన్షిప్ని మనకి ఏర్పాటు చేయడానికి దేవుడు వెళ్ళిపోయాడు. అదే పరలోకం. కాబట్టి నేను ఒక స్పెసిఫైడ్గా ఒక్క మాట మాట్లాడాలనుకుంటున్నాను. యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటల్లో కొండ మీద ప్రసంగం మీద, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే, నీ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే అది తీసేసి పరలోకానికి వెళ్ళు, కానీ అది ఉండి నువ్వు నిత్యం బాధపడడానికి నరకాగ్నికి వెళ్ళొద్దు. కాబట్టి